కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటి వద్దే చెత్త కంపోస్టింగ్ తయారీపై డ్వాక్రా మెప్మా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి వద్దే చెత్తను సంపదగా మార్చే విధానాలపై ప్రజలకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా జమ్మలమడుగును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దాన్ని సపరేట్ చేసి దాని తర్వాత మెప్మా సంబంధించిన వాళ్ళు మున్సిపల్ ఏఈ జ్యోతి ప్రచురణ చేస్తున్నారు. ఈరోజు ఉద్దేశంతో ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ పెట్టినాం. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలా గారు. మనం స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛ జమ్మలమడుగును సాధిస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మెప్మా వాళ్ళు జ్యోతి గారు ఆ హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మున్సిపల్ కమిషనర్ గారు కాలుష్యం అంటే ఈ కాలుష్యం అనేది మొత్తం వ్యర్థాలతోనే నిండింది. ఈ వ్యర్థాలన్నీ అరికట్టాలంటే ముఖ్యంగా మనము చెత్తను కంట్రోల్ చెట్లు మరియు అట్లా ఎరువు పంపిణీ చేయడం జరుగుతుంది. జామ మొక్కలు చెట్లు వెళ్తలేరంట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే భాగంలో భాగంగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీలో తడి చెత్తను పొడి చెత్తను ఏ విధంగా మనం దాన్ని తయారు చేయాలా, తయారు చేసిన దాంతో భాగంగా చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలా, మనం మన ఇంట్లోనే పెరట్లోనే ఆకుకూరలు లేదా కూరగాయల చెట్లను ఏ విధంగా పెంచాలా, మనం ఈరోజు ఈ తడి చెత్త నుంచి లేదా ఇంట్లో మనం తినే తిండి ఏదైతే మిగిలిపోతుందో కూరగాయలు కానీ లేకపోతే అన్నం కానీ లేకపోతే మాంసాన్ని ఏ విధంగా ఏదైతే వ్యర్థాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఒక బయో మాన్యూర్గా తయారు చేయాలా. దీంతో భాగంగా ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీలో స్వచ్ఛ జమ్మలమడుగుగా తయారు చేయాలని మన మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా ఆర్పీలు కానీ మెప్మాలోనున్న సభ్యులు కానీ అందరూ ఇక్కడికి హాజరయ్యి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఇది మనం సంపద సృష్టించే దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా జమ్మలమడుగు మున్సిపాలిటీని ఏ విధంగా మనం స్వచ్ఛందంగా తయారు చేయాలా, కాలుష్యం లేని మున్సిపాలిటీగా తయారు చేయాలా, ప్లాస్టిక్ నివారణ పూర్తిగా చేయాలా, ఏ విధంగా డ్రైనేజెస్ కానీ లేకపోతే తాగునీళ్ళను కానీ మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించి
మన జమ్లోడుగుని అభివృద్ధి పదంలో లేదా జమ్లోడు మున్సిపాలిటీని మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దే దాంతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కళగా అందరినీ డెవలప్ చేసి ముందుకు తీసుకొని పోవాలా. దాంతో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దీనికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ పబ్లిక్ కూడా దీన్ని సహకరించి మన మున్సిపాలిటీని స్వచ్ఛ జమ్లోడుగా తీర్చిదిద్దాలని ఈ మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు జోడించి.